ఆటో డ్రైవర్ అత్యాచారం అంటూ అతను 5 ఏళ్లలో 3 వివాహాలు చేసుకున్నాడు. 13 ఏళ్ల బాలికకు సైతం మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయవాడ రూరల్ మండలం రావర్పాడు నెహ్రూ నగరానికి చెందినటువంటి పలిశెట్టి మహేష్ ఆటో డ్రైవర్. అతనికి ఇప్పటికే 3 వివాహాలు అయ్యి గత ఏడాది వినాయక చవితి వేడుకల్లో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక పరిచయం అయింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ నెల 19న బాలికను విశాఖ తీసుకెళ్లాడు. తమ కుమార్తె కనిపించట్లేదని తల్లిదండ్రులు విజయవాడ పడమట పోలీసులు ఆశ్రయించగా దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 22న విశాఖలో మహేష్ను అదుపులో తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి సోమవారం న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్లోని ప్రవాసాంధ్రులు సురక్షితం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ ప్రవాసాంధ్రుల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ క్షేమ సమాచారం తెలుసుకుంటున్నామని ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మత్తు పదార్థాల కేసులో తమిళ నటుడు శ్రీరామ్ అరెస్ట్. మత్తు పదార్థాల కేసులో తమిళ సినీ నటుడు శ్రీకాంత్ అసలు పేరు ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై నొగంబాకంలో గత నెల ఓ బార్లో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన మైలాపూర్కి చెందిన అన్నాడీఎంకే నాయకులు ప్రసాద్, అజయ్, వాండయ్యార్తో పాటు రౌడీ అయిన సునామీ సేతుపతి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగం పేరుతో మోసానికి పాల్పడినట్టు కూడా ప్రసాద్పై ఫిర్యాదులు అందడంతో నొంగంబాకం మైలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన మత్తు పదార్థాలు వాడినట్టు ఫిర్యాదులు రావడంతో ఎవరి నుంచి కొనుగోలు చేశారని, ఎవరెవరికి సరఫరా చేశారని పోలీసులు ఆరా తీశారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు కొకైన్ సరఫరా కేసులో అరెస్ట్ అయిన ప్రదీప్ కుమార్ని విచారించారు. ప్రదీప్ ద్వారా ప్రసాద్ నటుడు శ్రీకాంత్కి మత్తు పదార్థాలు సరఫరా చేసినట్టు తెలిసింది. అతని నుంచి శ్రీకాంత్ 40కి పైగా సార్లు గ్రామ్ 12,000 చొప్పున వాటిని కొనుగోలు చేశారని, నగదును ఆన్లైన్ ద్వారా చెల్లించారని దర్యాప్తులు వెల్లడైంది. విషయమై నొంగంబాకం పోలీసులు సోమవారం శ్రీకాంత్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అనంతరం రక్త నమూనాలు ల్యాబ్కు పంపించగా మత్తు పదార్థాలు ఉపయోగించిన నిర్ధారణ అయింది. దాంతో వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు. ఈ కేసులో చిత్ర పరిశ్రమకు చెందిన ఇంకెవరికి సంబంధం ఉందనే విషయంపై దర్యాప్తు చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే